ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి సంబంధించినటువంటి అతి పెద్దదైనటువంటి అంశం. ఇప్పటికే భారతదేశంలో భారీగా పెరుగుతున్నాయి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్‌లో కూడా 1,00,000 దాకా టూ వీలర్‌లు వాడుతున్నటువంటిది ఉంది ఈవీస్. అదే సందర్భంలో రాబోయేటటువంటి రోజుల్లో భారత్‌లో ఈవీలు తయారు చేసే విదేశీ కంపెనీలకు ప్రోత్సాహకాలు ప్రకటించింది ప్రభుత్వం. ప్రస్తుతం విద్యుత్ వాహనాలకి 70-100% వరకు దిగుమతి సుంకం ఉంటే 8,000 వరకు ఈవీలని 15% సుంకంతో దిగుమతికి ప్రభుత్వం అనుమతి ఇవ్వబోతోంది. భారత్లో విద్యుత్ కార్ల తయారీ ప్రోత్సాహక పథకం కింద మార్గదర్శకాలను ప్రభుత్వం నోటిఫై చేసింది. అంతర్జాతీయ విద్యుత్ వాహన తయారీ సంస్థలు భారత్లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించేందుకు దరఖాస్తుకు ఆమోదం లభించిన తేదీ నుంచి 5 ఏళ్ల వరకు 15% కస్టమ్ సుంకంలో కనీసం $35,000 విలువైనటువంటి కంప్లీట్లీ బిల్డ్ ఇన్ యూనిట్స్ సిబియుని దిగుమతి చేసేందుకు అనుమతి ఉంటుంది. ఒక్కో దరఖాస్తుదారు పెట్టే పెట్టుబడి మీద గరిష్టంగా విధించే సుంకం పరిమితి 6,484 కోట్లుగా ఉంటుంది. దరఖాస్తుకు ఆమోదం లభించిన సంస్థలు దేశీయంగా తయారీ కోసం 4,150 కోట్లను పెట్టుబడి పెట్టాలి. 3 ఏళ్ల కాలానికి ఈ పెట్టుబడికి హామీ ఇవ్వాలి. భారత్లో ఈవీల తయారీకి టెస్లా ఆసక్తిగా లేదని మరొక వైపున ప్రకటించింది.